ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెండోది బట్టి విక్రమార్క, మూడోది ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాలుగోది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి శాఖను ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ మార్చబోతున్నారు అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి శాఖ రెవెన్యూ శాఖ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖకు అన్ఫిట్ ఏం కాదు, ఫిట్టే. కానీ పొంగులేటి పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడని, అక్రమాలకు పాల్పడుతున్నాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు దందాలు చేస్తున్నాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జాలు పెడుతున్నాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్లు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చుకుంటున్నాడని చెప్పి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమంగా మైనింగ్లు చేస్తున్నాడని చెప్పి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రషర్లు చేస్తున్నాడని చెప్పి రకరకాల ఆరోపణలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర రెవెన్యూ ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రెవెన్యూ శాఖ నుండి తప్పిద్దామనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నటువంటి రెవెన్యూను మార్చబోతున్నారు. ఈ రెవెన్యూ శాఖకు పొంగులేటి అన్ఫిట్ ఏం కాదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నటువంటి ఈ రెవెన్యూ శాఖను మార్చబోతున్నారు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వేరే ఏదో శాఖ కేటాయించేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నారట. సో పొంగులేటి దగ్గర ఉన్నటువంటి ఆ రెవెన్యూ శాఖను తీసేస్తున్నారు. ఇది చాలా క్లియర్. ఎందుకంటే పొంగులేటి పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్టానుసారంగా దందాలు చేస్తున్నానని, ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నానని చెప్పి మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలు, సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చలు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ ఉంటే ఇంకా ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. పొంగులేటి పైన ఆరోపణలు వస్తున్నా కూడా, అక్రమంగా మైనింగ్లు చేస్తున్న ఆరోపణలు వస్తున్నా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. కాబట్టి పొంగులేటికి సంబంధించినటువంటి శాఖను అధిష్టానం మార్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రెవెన్యూ శాఖ పోబోతుంది. రెవెన్యూ తీసేసి వేరే శాఖ ఇచ్చేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నారు.